కోళ్లకొచ్చే బర్డ్ ఫ్లూ వల్ల మనుషులు చనిపోతారా? ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఏపీలో తొలి మరణం నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి చనిపోయింది. బర్డ్ ఫ్లూతో మృతి చెందినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉండటంతో చనిపోయినట్లుగా నిర్ధారించారు. మార్చి 4న అనారోగ్యంతో ఉన్న చిన్నారిని మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించారు తల్లిదండ్రులు. ఆ తర్వాత గొంతు, ముక్కు నుండి స్వాబ్ నమూనాల్ని విఆర్డీఏలోని ఎయిమ్స్ కి పంపించారు. రిపోర్ట్ వచ్చాక బర్డ్ ఫ్లూ అనుమానంతో శాంపిల్స్ ని 15వ తేదీన ఢిల్లీకి పంపించారు. అక్కడ కూడా ఇలాంటి రిపోర్ట్ రావడంతో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. చివరికి H5N1 వైరస్ గా ఎన్ఐవి నిర్ధారించింది. ఈలోపే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మార్చి 16న 2 ఏళ్ల చిన్నారి చనిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మృతి చెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరు అని నిర్ధారించుకున్నారు. ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్న సమయంలో పాప అడిగిందని పచ్చి మాంసం ముక్క చిన్నది పెట్టామని, అదే ఈ మరణానికి కారణమవుతుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. ఉడికించిన మాంసం తిన్న తమకి మాత్రం ఏమీ కాలేదని అధికారులకి తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు.